श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमूलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। పద్దెనిమిదవ శ్లోకం దాని భాష్యమైంది. అంతవంతైనే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత అని 18వ శ్లోకం. దాని భావం ఏమిటి? నిత్యస్య, నిత్యస్య అంటే నిత్యుడైనటువంటి, శరీరిణః అంటే శరీరం గల ఈ జీవునికి, అంతవంతయిమే దేహాః ఈ దేహములు అంతవంతః అంతము కలిగినవి, అనాశినః కానీ ఈ జీవుడు నిజంగా అతడు అనాశి, నాశము లేనటువంటి వాడు, ఏ విధమైన నైమిత్తిక నాశం కూడా లేదు. ఎందుకు అంటే అప్రమేయస్య, అప్రమేయుడైన భగవంతుని యొక్క ప్రతిబింబభూతుడు కనుక ఇతనికి నాశము లేదు. తస్మాత్ యుద్ధస్వ భారత, అందుకే ఓ అర్జున యుద్ధము చేయి అని భాష్య ప్రకారంగా అర్థాన్ని చెప్పుకున్నా. ఇప్పుడు తాత్పర్యంలో దీనికి ఏమి భాష వ్యాఖ్యానం చేస్తున్నా చూడండి. శరీరిణాంతు శరీరిణాంతు దేహహాన్యాదిన దేహహాన్యాదినా నాశో విద్యత ఏవ. ఆశో విద్యత ఏవ. శరీరిణాంతు, శరీరిణాంతు అంటే జీవులకు, శరీరము గలవారు శరీరి. శరీరిణాంతు అంటే ఆ దేహము కలిగినటువంటి ఆ జీవులకైతే, తు అంటే అయితే, ఆ జీవులకైతే దేహ హాన్యాదిన, దేహ హాని ఆదిన, దేహహాని మొదలైనటువంటి వాటి చేత నాశో విద్యతే ఏవ, నాశము అనేది ఉండనే ఉన్నది. విద్యతే అంటే ఉంది, విద్యతే ఏవ ఉండనే ఉన్నది. జీవులకు దేహహాని మొదలైనటువంటి నాశము ఉండనే ఉన్నది. అంటే 4 రకాలైన నాశాలు అని చెప్పారు కదా ఇంతకుముందు. అనిత్యత్వం, దేహహాని, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత, 4 రకాలైనటువంటి నాశములు. అందులో అనిత్యత్వం అనే ఒక్కటి లేకపోయినా మిగిలిన మూడు ఉన్నాయి జీవులకు. దేహహాని ఉంది, దుఃఖ ప్రాప్తి ఉంది, అపూర్ణత ఉన్నది. కనుక ఈ జీవులకు దేహహాని మొదలైనటువంటి నాశము ఉండనే ఉన్నది. కానీ భగవంతునికి అది లేనే లేదు అని ముందు చెప్తున్నారు. ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం ఇది తస్యైవ లక్షణ కథనాత్. వెనకటి శ్లోకంలో ఏన సర్వమిదం తతం అని భగవంతుని గురించి చెప్పారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఏన సర్వమిదం తతం, ఏన అంటే ఎవరి చేత, సర్వం ఇదం తతం ఈ మొత్తం ప్రపంచము, తతం అంటే వ్యాపించబడినదో, సర్వవ్యాపి అయినటువంటి వాడు అతడు అవినాశి, అతనికి నాశము లేదు అని పరమాత్మ గురించి చెప్పబడింది. ఇది తస్యైవ లక్షణ కథనాత్. తస్యైవ అంటే ఆ భగవంతుని యొక్క లక్షణ కథనాత్, లక్షణమునే చెప్పారు అని అర్థం. జీవులకైతే దేహహాని మొదలైనటువంటి నాశం ఉన్నది, కానీ భగవంతునికి మాత్రము ఈయన సర్వమిదం తతం అని చెప్పినట్లుగా సర్వత్ర వ్యాప్తుడైనటువంటి అతనికి నాశము లేదు అని అక్కడ చెప్పారు.
ఇది అతని యొక్క లక్షణమే. అంటే భగవంతునికి ఎటువంటి నాశము, ఈ 4 రకాలైన నాశాలలో ఎటువంటి నాశము లేదు అని భగవంతునికి చెప్పబడింది. ఈ జీవునికైతే పూర్ణత్వం లేనే లేదు, అపరిపూర్ణతనే ఉంది. దాన్ని చెప్తున్నారు. నా జీవానాం న జీవానాం దేశతః గుణతశ్చ పూర్ణత. దేశతః గుణతశ్చ పూర్ణత. దేశతః గుణతశ్చ పూర్ణత. అంటే ఇప్పుడు 4 రకాలైన నాశాలు చెప్పారు కదా. 4 రకాలైన నాశాలు ఏమిటి? అనిత్యత్వం మొదటిది. సరే, ఆ అనిత్యత్వం అనేది జీవులకు లేదు. జీవులు నిత్యులు కనుక అనిత్యత్వం అనేది లేదు, నిత్యత్వమే ఉన్నది. ఇక 3 రకాలైన నాశాలు ఏమిటి? అనిత్యత్వం మొదటిది, దేహహాని, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత. ఈ 3 రకాలైన నాశాలు జీవులకు ఉన్నాయి. వాటిని ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. నా జీవానాం దేశతః గుణతశ్చ పూర్ణత. అపూర్ణత అని ఉంది కదా, అపూర్ణత అనేది ఒక నాశమే. దాన్ని చెబుతూ ఉన్నారు. ఆ జీవులకు పూర్ణత అనేది లేనే లేదు, అంటే అపూర్ణత అనే ఉన్నది. అపూర్ణత అనే నాశమే ఉన్నది. పూర్ణత అంటే ఏమిటి? దేశతః గుణతః పూర్ణత్వం. అంటే పూర్ణత్వం అనేది 3 రకాల పూర్ణత్వం. దేశ కాల గుణ. దేశకాల గుణములతో పూర్ణత్వము అనేది 3 రకాలైన పూర్ణత్వం. దేశతః పూర్ణత్వం అంటే అర్థం ఏమిటి? సమస్త దేశములో వ్యాపించి ఉండడం అని అర్థం. ఇక గుణతః పూర్ణత్వం అంటే ఏమి? సమస్త గుణములతో పూర్ణుడై ఉండడం అని అర్థం. ఇక మూడవది కాలతః పూర్ణత్వం అంటే సమస్త కాలములలో ఉండడము అని అర్థం. ఈ 3 పూర్ణత్వాలలో కాలతః పూర్ణత్వం అనేది చెప్పొచ్చు జీవులకు కావాలంటే. జీవులు అన్ని కాలాలలో వారికి స్వరూపంలో అతడు నిత్యుడే గనక, అనాది నిత్యుడు గనక కాలతః పూర్ణత్వం అనేది ఒక రకంగా జీవులకు చెప్పినప్పటికీ, దేశతః గుణతః అంటే దేశతః పూర్ణత్వం లేదు, అంటే సమస్త దేశముల్లో వ్యాప్తుడు కాదు కదా జీవుడు. అలాగే గుణతః కూడా పూర్ణత్వం లేదు, సమస్త గుణ సంపూర్ణుడేమీ కాదు ఇతడు. కనుక అది చెప్తున్నారు. నా జీవానాం దేశతః గుణతశ్చ పూర్ణత. జీవానాం అంటే జీవులకు, దేశతః గుణతశ్చ అంటే దేశము వల్ల గాని గుణము వల్ల గాని పూర్ణత్వము అనేది లేదు. సో అపూర్ణత అనేటటువంటి నాశము జీవులకు వచ్చింది. తర్వాత అనిచ్చయా దేహహాన్యాదేరేవ. అనిచ్చయా దేహహాన్యాదేవ. అనిచ్చయా దేహహాన్యాదేరేవ దుఃఖావాప్తి సిద్ధ. దుఃఖావాప్తి సిద్ధ. దుఃఖావాప్తి సిద్ధ. ఇక 4 నాశాలలో ఒక నాశం ఏమి? అపూర్ణత్వము అనేది వచ్చింది. తర్వాత దేహహాని, దుఃఖ ప్రాప్తి, మిగిలిన 2 నాశాలు. జీవులకు దేహహాని అయితే ఉన్నది కదా. అనిచ్చయ, వీళ్ళు ఇచ్ఛ చేయని చేయకపోని, అనిచ్ఛతో అంటే ఈ జీవుల యొక్క ఇచ్ఛతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క అనిచ్చయ అంటే వారి ఇచ్ఛకు సంబంధం లేకుండా, దేహహాన్యాదేరేవా దేహహాని మొదలైనటువంటి కలుగుతాయి కనుక దుఃఖావాప్తి సిద్ధ. దేహం వచ్చింది అంటే దానితో పాటుగా దుఃఖం కూడా వచ్చింది అని అర్థం. కనుక దుఃఖ ఆవాప్తి కలుగుట, ఆవాప్తి అంటే పొందడం. దుఃఖావాప్తి అంటే దుఃఖము పొందడము అనేది సిద్ధ, ఇది సిద్ధమైనదే. జీవులకు దేహహాని మొదలైనటువంటి ఉండడం వల్ల ఆ దేహంతో పాటుగా దుఃఖ ప్రాప్తి అనేది కూడా సిద్ధమైనదే. కనుక అపూర్ణత్వము, దేహహాని, దుఃఖ ప్రాప్తి అనే 3 నాశాలు జీవులకు ఉన్నాయి. కేవలం అనిత్యత్వం అనే నాశం మాత్రమే లేదు. కానీ విష్ణువునకు, భగవంతునికి మాత్రము 4 రకాలైన నాశాలు కూడా లేవు అని అర్థం. తర్వాత ఈ విధంగా దీనికి, ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు అన్నమాట. కనుక తస్మాత్ యుద్ధస్వ భారత అని చెబుతూ ఉన్నారు కృష్ణుడు. తస్మాత్ 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 అనాశినో అప్రమేయస్య అనాశినో అప్రమేయస్య. అనాశినో అప్రమేయస్య
విష్ణోః పూజార్థం యుధ్యస్వ. విష్ణోః పూజార్థం యుధ్యస్వ. విష్ణోః పూజార్థం యుధ్యస్వ. తస్మాత్ అంటే ఆ కారణం వల్ల, అంటే ఆ భగవంతునికి ఎటువంటి దాశం లేదు కనుక అనాశినః అప్రమేయస్య, శ్లోకంలో ఉంది అండి, అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత అని శ్లోకంలో ఉంది. సో భగవంతుడు ఎటువంటి వాడు? అనాశినః అప్రమేయస్య. అనాశి అంటే అతనికి నాశము లేదు, 4 రకాలైన నాశములు లేవు అని అర్థం. అప్రమేయస్య, అప్రమేయుడు అంటే ఊహించుటకు వీలు కానటువంటి వాడు, ఎవరిచే కూడా ఊహించుటకు కూడా వీలు కాని మహిమ కలిగిన వాడు అప్రమేయుడు. అటువంటి విష్ణోహ పూజార్థం, అటువంటి విష్ణువు యొక్క పూజ కొరకు యుద్ధస్వ, యుద్ధము చేయని. తస్మాత్ యుద్ధస్వ అనంది కదా, తస్మాత్ అంటే ఆ కారణం వల్ల ఆ అనాశి అయిన అప్రమేయుడైన భగవంతుని యొక్క పూజార్థం అనే మాటను చేర్చుకోవాలి. పూజ కొరకు నీవు యుద్ధస్వ అంటే నువ్వు యుద్ధం చేయడమే ఒక పూజ. ఈ విధంగా మనకు జాలగ్రామ పూజాదిలో క్షత్రియులకు దుష్టులను నిగ్రహించడము, దాని కొరకు యుద్ధం చేయడము, ఇదే వారికి పూజ, భగవంతుని యొక్క పూజ. ఇది ఎంతటి ఉదాత్తమైన భావన చూడండి. అందుకే యుద్ధం చేసినా కూడా అది పూజగా పరిణమిస్తుంది. దానివల్ల భగవంతుని యొక్క ప్రీతి కలుగుతుందన్నమాట. వాళ్ళు కూర్చుని సాగా పూజ చేయాలనే లేదు. ఆ ప్రజారక్షణ కొరకు యుద్ధం చేస్తే అదే భగవంతుని యొక్క పూజ. అది చెప్తున్నాడు ఇక్కడ, పూజార్థం యుద్ధస్వ, భగవంతుని పూజ కొరకు నీవు యుద్ధము చేయి అని చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు అనంటే తత్ ప్రసాదాధీనత్వాత్, తత్ప్రసాదాధీనత్వాత్. తత్ప్రసాదాధీనత్వాత్. దుఃఖ నివృత్తే సుఖస్య చ. దుఃఖ నివృత్తేః సుఖస్య చ. దుఃఖ నివృత్తేః సుఖస్య చ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి, ఈ రెండు కావాలి. మనమందరం కోరుకునేది అదే కదా, దుఃఖ నివృత్తి కావాలి, సుఖ ప్రాప్తి కావాలి. అవి రెండు ఎవరి అధీనంలో ఉన్నాయి? తత్ ప్రసాద అధీనత్వాత్. తత్ ప్రసాద అంటే ఆ విష్ణువు యొక్క ప్రసాదము అంటే అనుగ్రహము, ఆ అనుగ్రహము యొక్క అధీనములో ఉన్నవి ఏమిటి? దుఃఖ నివృత్తి, సుఖము. ఈ రెండు కూడా భగవంతుని అనుగ్రహము యొక్క అధీనములో ఉన్నవి. అంటే భగవంతుడు అనుగ్రహిస్తేనే ఈ రెండు కలుగుతాయి మనకు, దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి అనేవి. కనుక దాని కొరకు నీవు యుద్ధం చేయాలి. ఎందుకు అంటే ఆ భగవంతుని పూజ అది, ఆ పూజించడం వల్ల భగవంతుని అనుగ్రహం అవుతుంది, ఆ అనుగ్రహం వల్లనే దుఃఖ నివృత్తి, సుఖము కలుగుతుంది. కనుక నీవు యుద్ధం చేయాలి అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. అంతేకాక భగవంతుడే ఏం చెప్తూ ఉన్నాడు? ముందు గీతలో మాట వస్తుంది ఏమని? ముందు ఏతు సర్వాణి కర్మాణి, ఏతు సర్వాణి కర్మాణి, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, మయి సన్యస్య మత్పరాః. మయి సన్యస్య మత్పరాః. తేషామహం సముద్ధర్త, తేషామహం సముద్ధర్త. తేషామహం సముద్ధర్త. ఇత్యాదేహే. ఇత్యాదేః. ఇత్యాదేః. ఏ గీతలో ముందు కృష్ణుడే చెప్తాడు ఏమని? ఏతు ఎవరైతే సర్వాణి కర్మాణి అన్ని కర్మలను మయి సన్యస్య నాయందు నాకు సమర్పించి, సన్యస్య అంటే నాకు సమర్పించి, మత్పరాహ నన్నే కొలుస్తారో, మత్పరాహ అంటే నా పరాయణులు అవుతారో, తేషాం అహం సముద్ధర్త, తేషాం వారిని అహం సముద్ధర్త వారికి నేను సముద్ధర్త అంటే వారిని నేను ఉద్ధరిస్తాను. ఇత్యాదే ఇవే మొదలైన మాటలు సాక్షాత్తుగా కృష్ణుడే చెబుతూ ఉన్నాడు కనుక మనం చేయాల్సింది ఏమిటి? సమస్త కర్మలను చేసి భగవంతునికి సమర్పించడం. మనకు యోగ్యమైన ఉచితమైన వర్ణాశ్రమోచితమైన కర్మలను చేసి భగవంతునికి సమర్పించడం. కనుక దానిని నీవు చేయాలి. నీ విహిత కర్మయుద్ధము కనుక నీవు చేయాలి, దాన్ని భగవంతుని సమర్పించాలి. అప్పుడే అది పూజారూపం అవుతుంది అని చెబుతూ ఉన్నారు. తర్వాత మరి ఇంకొన్ని విషయాలు చెబుతున్నారు. జీవపక్షే, జీవపక్షే. జీవపక్షే
నిత్యస్య ఉక్తాః ఇత్యుక్తత్వాత్ నిత్యస్య ఉక్తాః ఇత్యుక్తత్వాత్ నిత్యస్య ఉక్తాః ఇత్యుక్తత్వాత్ నాశినః ఇది పునరుక్తిః. అనాశినః ఇది పునరుక్తిః అనాశినః ఇది పునరుక్తిః. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినాలి. ముందు ఈ శ్లోకం చూడండి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః నాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్య భారత అని. దీనికి భాష్యంలో శ్రీమదాచార్యులు వ్యాఖ్యానం చేసేటప్పుడు ఏం చేశారు? నిత్యస్య అంటే జీవుడు నిత్యమైన వాడు. ఆ నిత్యుడైనటువంటి జీవునికి ఈ శరీరములు నాశమయ్యేటటువంటివి అని చెప్పి, అనాశిన అనే పదానికి కూడా జీవపరంగానే అర్థం చేశారు. అంటే జీవుడు ఎటువంటి వాడు? అనాశి. పైన నిత్యస్య అని చెప్పారు, నిజమే, నిత్యుడైనటువంటి వాడు అని చెప్పి మళ్ళీ అనాశి అని ఎందుకు చెప్పారు అని అంటే దానికి కారణం ఏం చెప్పారు భాష్యంలో అంటే, జీవుడు నిత్యుడు అయినప్పటికీ వేరే నిమిత్తాలతో, వేరే ఏ నిమిత్తాలతో కూడా, వేరే ఏ కారణాలతో కూడా అతనికి నాశము లేదు అని చెప్పడానికి మళ్ళీ అనాశిన అని చెప్పారు శివరాచార్యులు. అంటే అనాశిన అనేది కూడా జీవునికే విశేషణం. ఇది భాష్య ప్రకారంగా. అనాశి అంటే పైన నిత్యస్య అని చెప్పినప్పటికీ మళ్ళీ అనాశిన అని చెప్పే పని లేదు. అయినా ఎందుకు చెప్పారు అంటే వేరే నైమిత్తిక కారణముల వల్ల కూడా అతనికి నాశము లేదు అని చెప్పడానికి అనాశిన అని చెప్పారు అని శివరాచార్యులు వ్యాఖ్యానించారు భాష్యంలో. కానీ తాత్పర్యంలో వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఈ అనాశిన అప్రమేయస్య అనేటటువంటి పదాలను పరమాత్మనికి, భగవంతునికి విశేషణముగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జీవుని పరంగా కాదు. ఎందుకు అలా వ్యాఖ్యానించారు అంటే దానికి ఇక్కడ చెప్తున్నారు. జీవపక్షే అంటే జీవుని పక్షంలో, జీవుని తరపున ఈ విశేషణాలను పొందించేటప్పుడు మొదటిదేమి? నిత్యస్య ఉక్తాః అని మొదటి లైన్లో చెప్పారు. నిత్యస్య ఉక్తాః ఇది ఉక్తత్వాత్ అంటే జీవుని పక్షంలో వ్యాఖ్యానించేటప్పుడు ఆ జీవుడు ఎటువంటి వాడు అంటే నిత్యస్య ఉక్తాః నిత్యుడైన జీవునికి ఈ శరీరములు నాశమయ్యేవి అని ఇది ఉక్తత్వాత్ అని జీవునికి నిత్యుడు అనే విశేషణము ఇచ్చినందున మళ్ళీ అనాశిన ఇది పునరుక్తి. మళ్ళీ అనాశిన అని చెప్పితే పునరుక్తి అవుతుంది. చెప్పిందే చెప్పడం. పునరుక్తి అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. పైన నిత్యస్య అని చెప్పడము జీవునికి, మళ్ళీ అనాశిన అనే దానిని కూడా జీవుని పరంగానే విశేషణంగా చెబితే పునరుక్తి అవుతుంది. మళ్ళీ రెండోసారి చెప్పినట్లు అవుతుంది. అందుకే ఈ అనాశిన అనే పదాన్ని పరమాత్మని పరంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే ఈ అనాశిన అప్రమేయస్య అనే పదాలు పరమాత్మనికి విశేషాలే తప్పనిస్తే జీవునికి కాదు అని తాత్పర్యంలో ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యానించాలి అని అంటే ముందు వాక్యం చూడండి. అవినాశి ఏన సర్వమిదం తతం. అవినాశి ఏన సర్వమిదం తతం. అవినాశి ఏన సర్వమిదం తతం. ఇత్యుక్తస్యైవ 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 నాశినః అప్రమేయస్య ఇతి అనాశినః అప్రమేయస్య ఇతి అనాశినః అప్రమేయస్య ఇతి ప్రత్యభిజ్ఞానాచ్చ. ప్రత్యభిజ్ఞానాచ్చ ప్రత్యభిజ్ఞానాచ్చ. ఎందుకంటే ఈ పునరుక్తి కాకుండా జీవుని పరంగా, ఈ భగవంతుని పరంగా ఎందుకు ఇది విశేషణంగా చెప్పాలి అని అంటే వెనకటి శ్లోకంలో అవినాశి ఏన సర్వమిదం తతం అని భగవంతుని గురించి చెప్పారు. ఎవరైతే ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించారో అందుకే అతడు అవినాశి అయిన వాడు పరమాత్ముడు అని వెనుక చెప్పినందున ఇక్కడ అనాశినో అప్రమేయస్య అనే పదంతో అనాశిన అప్రమేయస్య ఇది ప్రత్యభిజ్ఞానాచ్చ. ప్రత్యభిజ్ఞానము అంటే దాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము అని. వెనక చూసిన దాన్ని మళ్ళీ రికలెక్షన్ అంటారు కదా, అది ప్రత్యభిజ్ఞ అంటే రికలెక్షన్. ఒకసారి మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం, రికగ్నిషన్, గుర్తుపట్టడం. సో వెనక చెప్పినది ఏమని? వెనకటి శ్లోకంలో అవినాశి ఏన సర్వమిదం తతం అని చెప్పినందున సర్వత్ర వ్యాప్తుడైన భగవంతుడు అవినాశి అయిన వాడు అని చెప్పినందున
ఇక్కడ అనాశనం అప్రమేయస్య అని చెప్పడం వల్ల అది జ్ఞాపకం వచ్చి ఇది భగవంతుని విశేషణము అని తెలుస్తుంది. కనుక ఇక్కడ అనాశనం అప్రమేయస్య అనేది భగవంతుని గురించి వ్యాఖ్యానించాలి అని తాత్పర్యంలో ఇక్కడ శివరాజన్ చెబుతూ ఉన్నారు. భాష్య ప్రకారంగా పైన నిత్యస్య అనాశన రెండూ జీవుని పరంగానే, ఈ భాష్యపరంగా. తాత్పర్యపరంగా అయితే నిత్యస్య అనేది జీవునికి, అనాశన అప్రమేయస్య అనేది భగవంతునికి విశేషణాలుగా వ్యాఖ్యానించారు. రెండింటికి వైరుధ్యం వస్తుంది కదా అంటే వైరుధ్యం ఏం లేదు. కనుక భాష్యంలో చెప్పినది ఒక కారణము, అంటే నైమిత్తిక నాశము కూడా లేదు అనే విషయం అక్కడ చెప్పారు. ఇక్కడ భగవంతుని పరంగా వ్యాఖ్యానించి జీవుని పరంగా అయితే పునరుక్తి అవుతుంది అని చెప్పి ఇక్కడ ఆ పునరుక్తికి దోషం కూడా లేదు. ఈ విధంగా వ్యాఖ్యానిస్తే, పరమాత్మని పరంగా వ్యాఖ్యానిస్తే ఆ పునరుక్తి దోషం కూడా ఉండదు. కనుక అనాశినో అప్రమేయస్య అంటే అనాశైన అప్రమేయుడైన భగవంతుని పూజ కొరకు నీవు యుద్ధం చేయి అనే అర్థం చెప్పినప్పుడు పునరుక్తి దోషం కూడా ఇక్కడ ఉండదు అని తాత్పర్యంలో వ్యాఖ్యానిస్తారన్నమాట. ఇంకా ముక్త జీవులకు కూడా దేహం ఉంటుంది. మోక్షంలో జీవులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటటువంటివి కూడా కొన్ని విషయాలను తాత్పర్యం చెబుతారు. అసలు దేశత పూర్ణత్వం అంటే మీరు వ్యాపించడం అనే విషయం చెప్పారు. దేశత పూర్ణత్వం అంటే సమస్త దేశంలో వ్యాపించి ఉండడం అని అర్థం. అన్ని చోట్ల వ్యాపించి ఉండడం అని అర్థం. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు అంటాం కదా. సర్వత్ర అంటే అన్ని దేశములలో, సమస్త ప్రదేశాలలో వ్యాప్తుడు అని అర్థం. అది జీవులకు లేదు కదా.